హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు ములక్కాడ సాంబార్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి ఫ్రై కర్రీతో ఈ సాంబార్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ సాంబార్ కోసం పప్పుని ఉడికించుకోవాలి. ఒక కుక్కర్ గిన్నెని తీసుకొని ఒక కప్పు కందిపప్పును వేసుకొని వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ ఇవ్వాలి. అప్పుడు పప్పు సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకా ఉడకకపోతే మరలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 1 or 2 విజిల్స్ ఇవ్వచ్చు. నేనైతే పప్పుని నానబెట్టుకోలేదండి, డైరెక్ట్గానే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పప్పుని గరిటతో మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఇలా కుక్ అయిన పప్పుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మరలా స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకొని కొంచెం కరివేపాకును వేసుకొని ఒక ఆనియన్ని స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఒక పెద్ద టమాటాను పొడవుగా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో టమాటా ఆనియన్ లైట్గా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. టమాటా వేసాక కట్ చేసిన ములక్కాడ ముక్కలు వేసుకొని ములక్కాడలో పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా గరిటతో మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 మినిట్ కుక్ చేసుకొని ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఈ పులుపుదనం ములక్కాడ ముక్కలకి పట్టే విధంగా బాగా మగ్గనివ్వాలి. ఇలా ములక్కాడ సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ఇందాక ఉడికించుకున్న పప్పును వేసుకొని బాగా గరిటతో మిక్స్ చేసుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ను వేసుకోవాలి. నేనైతే 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. తిక్కుగా కావాలనుకునే వారు వాటర్ తగ్గించి వేసుకోండి. కొంచెం పల్చగా కావాలనుకునేవారు సరిపడా వాటర్ వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కారం, సాల్ట్, పులుపుని చెక్ చేసుకోండి. ఏది చాలకపోయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ కారంని, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. కారం, సాల్ట్ వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకుని 1 టీ స్పూన్ సాంబార్ పొడి వేసి బాగా కలిపి ఇలా సాంబార్ మరగటం స్టార్ట్ అయినప్పుడు 5 కరివేపాకు రెమ్మల్ని కాడలతో సహా వేసుకొని సాంబార్ని బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఇలా మరుగుతున్నప్పుడు కరివేపాకు వేయడం వల్ల సాంబార్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాంబార్ని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా 15 నిమిషాలు అయ్యాక దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, టేస్టీ ములక్కాడ సాంబార్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని కాయగూరలు వేసిన సాంబార్ కన్నా ఇలా ఓన్లీ ములక్కాడతో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సాంబార్లోకి పులుపు, కారం, సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టేస్టీ ములక్కాడ సాంబార్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్.